నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మొన్న మల్లోజుల ఆశన్న, నిన్న అనంత్, ఇవాళ రామ్దేర్, రేపు ఎవరో. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మావోయిస్టు పార్టీ ఉద్యమం తుది దశకు చేరుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో పార్టీ కేడర్ కకావికలమైంది. కీలక నేతలంతా ఒక్కొక్కరిగా లొంగిపోతున్నారు. రీసెంట్ గా మరికొంతమంది మావోలు సరెండర్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. 2026 మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తామని కేంద్రం తేల్చెప్పేసింది. లెక్కలు చూస్తే కేంద్ర సర్కార్ చెప్పినట్లు నిజంగానే ఉద్యమం క్షీణించింది కూడా. ఓవైపు భద్రతా బలగాల ఎన్కౌంటర్లు, మరోవైపు కీలక నేతల లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతున్నారు. దీంతో చేసేదేం లేక కింది స్థాయి కేడర్ కూడా పార్టీని వీడుతోంది. ఇది ఉద్యమ పార్టీకి నిజంగా కోలుకోలని దెబ్బని చెప్పాలి. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్దేవ్ తన అనుచరులతో కలిసి సరెండర్ అయ్యారు. ఇక రీసెంట్ గా మరో 11 మంది మావోయిస్టులు మహారాష్ట్రలో లొంగిపోయారు. గడ్చిరోలిలో ఆ రాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా ఎదుట వీరంతా సరెండర్ అయ్యారు. అలాగే పెద్ద ఎత్తున ఆయుధాలను అప్పగించారు కూడా. అయితే లొంగిపోయిన మావోయిస్టులపై సుమారు 82 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఈ క్రమంలో ఆ డబ్బును వారికి త్వరలోనే అందజేస్తామని డీజీపీ తెలిపారు. అంతేకాదు ఇది గడ్చిరోలి పోలీసులు సాధించిన పెద్ద విజయమని కొనియాడారు. ఈ ప్రాంతంలో నక్సలిజం అంతం ఆరంభమైందని అన్నారు. మార్చి 31లోగా మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర పోలీసులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. నిజానికి 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరిలో నక్సలిజం మొదలైంది. ఆ తరువాత దేశమంతటా వ్యాపించింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సమాజ నిర్మాణమే లక్ష్యమంటూ మావోయిస్టులు ఆయుధాలతో ఉద్యమ బాట పట్టారు. దశాబ్దాల పోరాటంలో నక్సలిజం అనేక రకాలుగా రూపాంతరం చెందింది. చివరకు సిపిఐ మావోయిస్టు పేరుతో స్థిరపడింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో విస్తరించిన దండకారణ్యంలో మావోలు జన తన సర్కార్ నిర్వహించే స్థాయికి వెళ్లారు. అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ విస్తరణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగా కేంద్రం 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ చేసింది. ఇక కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులు అనే వాళ్లే లేకుండా చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 2024 జనవరి నుంచి దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ మొదలైంది. ఈ క్రమంలో జరిగిన అనేక ఎన్కౌంటర్లలో కీలక నేతలు హతమయ్యారు. మరికొంతమంది అగ్రనేతలు తమ అనుచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోతూ వస్తున్నారు. అప్పటి నుంచి హిడ్మాపై కన్నేసిన కేంద్ర బలగాలు రీసెంట్ గా ఎన్కౌంటర్ లో హతం చేశాయి. దీంతో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇదిలా ఉండగానే మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. పార్టీకి చెందిన మరో కీలక నేత వికల్ప్ పేరిట ఓ లేఖను రిలీజ్ చేశారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. పోలీసుల ఎదుట లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే హిడ్మా మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ప్రస్తుతం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న దేవ్జీ, బర్సేదేవా, అలాగే దామోదర్, ములుగు జిల్లాలలోని కర్రెగుట్టలో మకాం వేశారని తెలుస్తోంది. ఇక రీసెంట్ గా అల్లూరి ఏజెన్సీలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం సృష్టించాయి. చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ ఆ బ్యానర్లు దర్శనమిచ్చాయి. అమరుడైన హిడ్మాకు జోహార్లు, ఓ వీరుడిలా నువ్వు కన్న కల, దోపిడీ లేని స్వేచ్ఛ దేశం, నువ్వు పోరాడిన సాయుధ పోరాటం ప్రజల గుండెల్లో లిఖించబడి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ బ్యానర్లు ఎవరి పేరు మీద రిలీజ్ చేశారనే విషయం తెలియదు. మొత్తంగా ప్రజల కోసమంటూ పుట్టిన ఉద్యమ పార్టీకి ఇప్పుడు ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రం ఆపరేషన్ కగార్ నేపథ్యంలో దండకారణ్యాలను భద్రతా బలగాలు అణువణువు జల్లెడపడుతున్నాయి. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోలు తిరిగి అడవుల్లోకి రాకుండా క్యాంపులు ఏర్పాటు చేసి
24/7 గస్తీ కాస్తున్నారు. దీంతో మావోయిస్టులకు సేఫ్ జోన్ అనేదే లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మావోయిస్టులకు మిగిలింది ఉద్యమం వీడి జనజీవన స్రవంతిలో కలవడం లేదా భద్రతా బలగాల చేతిలో అంతం కావడం. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఉనికిని కూడా కోల్పోతుండటంతో మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే కేంద్రం గడువు కంటే ముందుగానే ఉద్యమ పార్టీ కనుమరుగవడం ఖాయం.